శ్రీశైలం మహాశివరాత్రి పాదయాత్రపై అధికారులు ఆంక్షలు విధించారు. శ్రీశైలం వెళ్లే భక్తులపై అటవీశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెంకటాపురం హటకేశ్వరం సంప్రదాయ మార్గం తాత్కాలికంగా మూసివేసింది. అధికారుల నిర్ణయంతో నల్లమల అడవుల్లో పాదయాత్ర చేసే భక్తులకు తిప్పలు తప్పవు. ఫిబ్రవరిలో పులుల గణన నేపథ్యంలో భక్తుల రాకపై ఆంక్షలు విధించారు. ఫిబ్రవరి 13వ తేదీ వరకు పులుల గణన ప్రక్రియ కొనసాగనుంది. ట్రాప్ కెమెరాల ఏర్పాటుతో ఆ మార్గంలో భక్తులకు అనుమతి నిరాకరించారు. భక్తులంతా దోర్నాల రోడ్డు మార్గం గుండానే వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. వెంకటాపురం, పెచ్చెరువు, నాగలూటి మార్గంలో ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అనుమతి ఉండనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సునీల్, ఏదైతే నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్తులకు అటవీ శాఖ అధికారులు షాక్ ఇచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే నల్లమల అటవీ ప్రాంతము టైగర్ రిజర్వాయర్ ఉండడంతో అక్కడ పులుల గణన జరుగుతున్న సందర్భంలో శ్రీశైలంకు వచ్చేటువంటి మల్లన్న భక్తులకు ఆంక్షలు విధించిన సందర్భం కనిపిస్తుంది. ఫిబ్రవరి 8 నుండి కేవలం 15వ తేదీ వరకు మాత్రమే, అంటే వారం రోజులు మాత్రమే అనుమతిస్తాము, తర్వాత పూర్తిగా బంద్ చేస్తామని అటవీ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి భక్తులు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వందల సంవత్సరాల నుండి వస్తున్నటువంటి తమ ఏదైతే సాంప్రదాయం ఉందో అయితే మల్లన్నని దర్శించుకోవడానికి వెంకటాపురం నుండి పాదయాత్ర నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైలం మల్లన్నకి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు, అదేవిధంగా శివమాల ధరించినటువంటి స్వాములు ఆ పాదయాత్ర ద్వారా వస్తుంటారు. అయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి అటవీ శాఖ అధికారులు ఆంక్షలు పెట్టడం పైన శివ భక్తులు, అదేవిధంగా మల్లన్న భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే దాదాపు 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు మహాశివరాత్రి మల్లన్నని, అదేవిధంగా బ్రహ్మరామని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అటవీ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 60-70 కిలోమీటర్లు తక్కువ వచ్చి ఏదైతే పాదయాత్ర ద్వారా తమ మొక్కుల్ని చెల్లించుకునేందుకు భక్తులు పాదయాత్ర వెళుతుంటారు. వెంకటాపురం నుండి శ్రీశైలం మల్లన్న వరకు పాదయాత్రగా వెళ్తుంటారు. అలాంటి సందర్భంలో అటవీ శాఖ అధికారులు ఆంక్షలు పెట్టడం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫిబ్రవరి 8 నుండి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు పెట్టడం, కేవలం వారం రోజులు పెట్టడంతో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అలాంటి సందర్భాల్లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంటుంది. కేవలం ఈ వారం మాత్రమే ఉండడంతో ఇప్పటికే కొంతమంది పాదయాత్ర ద్వారా వస్తుంటారో అలాంటి వారి పరిస్థితి ఏంటి అనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి శివ భక్తులు, శివమాల ధరించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారో అలాంటి సందర్భంలో ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే కొన్ని సందర్భాల్లో కేవలంగా కొన్ని రోజుల పాటు అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది భక్తులు చెబుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఈ ప్రజా సంఘాలు మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి మల్లన్నకు వచ్చేటువంటి భక్తుల పైన ఆంక్షలు విధించడం, శాఖకు గురి చేసే విధంగా అటవీ శాఖ అధికారులు నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు అని చెబుతున్నారు. ఏదైతే శ్రీశైలం అంటేనే మహాశివరాత్రి అంటేనే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా శైవ క్షేత్రం అంటేనే ఆ శ్రీశైలము జ్యోతిర్లింగంలో ఒకటైనటువంటి శివుడిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అలాంటి సందర్భంలో ఆ శివరాత్రి అంటేనే దాదాపు 20 లక్షలకు పైనే భక్తులు తమ దైవ దర్శనం చేసుకుంటారు. అలాంటి సందర్భంలో ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదు అనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 40-50 కిలోమీటర్లు తగ్గుతూ ఉంది. అదేవిధంగా పాదయాత్రకి మొక్కులు చెల్లించేందుకు పాదయాత్ర నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆ పాదయాత్ర నిర్వహిస్తారు. ఒక సంవత్సరము, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు ఇట్లా మల్లన్నకి మొక్కులు తీర్చుకునే విధంగా పాదయాత్రలు చేస్తుంటారు. వెంకటాపురం నుండి శ్రీశైలం వరకు ఆ పాదయాత్ర చేస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఆ భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున ఆ శ్రీశైలానికి వస్తుంటారు. అలాంటి సందర్భంలో అటవీ శాఖ
శాఖ తీసుకున్నటువంటి చర్యలపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున దర్శించుకునేందుకు పాదయాత్ర ద్వారా తమ మొక్కులు తీర్చుకునేందుకు వెళ్తున్న సందర్భంలో అటవీ శాఖ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం పైన భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇది భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా కఠినతరమయ్యే పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా ఆంక్షలు ఎత్తేయాలనేది భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పులుల గణనకు సంబంధించి ఎప్పుడు లేని విధంగా ఈసారి ప్రత్యేకంగా ఆంక్షలు పెట్టడం పైన భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం అంటేనే పాదయాత్ర అంటేనే శ్రీశైలం అనే విధంగా మహాశివరాత్రి రోజు జరుగుతుంటది కనుక భక్తులకు మాత్రం ఖచ్చితంగా వెసులుబాటు కల్పించాలని శ్రీశైలంకు వెళ్లేటువంటి భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అటవీ శాఖ అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సిన పరిస్థితి శ్రీశైలం కనిపిస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.